మెరుపు తీగను తీసుకుని వచ్చి శ్రీవల్లి భాగ్యం ఆడించిన నాటకాన్ని బయట పెట్టించి నిర్దోషిగా నిరూపించుకున్న నర్మద. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజస్వరూపం రామరాజు చందు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక నర్మద ఆ రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళి డాక్టర్ని నిలదీసి ఇదంతా కూడా భాగ్యం ఆడించిన నాటకము అన్న విషయం అయితే తెలుసుకుంటుంది నర్మద. అదే విషయం డాక్టర్ని వచ్చి చెప్పమంటే డాక్టర్ వచ్చి చెప్తే నా రెప్యుటేషన్ పోతుంది, దయచేసి నన్ను లాగవద్దు, అయినా అబద్ధం చెప్పించిన వాళ్ళని వదిలేసి ఒక ఆడపిల్లకు సహాయం చేసిన నన్ను రోడ్డు మీదకి తీసుకురావడం ఎంతవరకు భావ్యం అని చెప్పి ఇంకా ఆ డాక్టర్ బ్రతిమలాడడంతో నర్మద అక్కడి నుంచి అయితే వచ్చేసి వల్లి వల్లి అంటూ గట్టిగా పిలవడంతో అంటే అన్నానంటారు. ఎందుకు, అది అసలే కడుపులో ఉన్న బిడ్డను పోగొట్టుకుని ఎంతో క్షోభ అనుభవిస్తూ ఉంటే పుండు మీద కారం చల్లినట్టుగా నీ మాటల యుద్ధం తన మీద వాడతావా ఏంటి అంటూ ఇంకా కోపంతో మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారో అత్తయ్య, నేనేం తప్పు చేశాను? వల్లి కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడానికి కారణం నేను కాదు, అసలు తన అసలు కడుపుతోనే లేదని నర్మది చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావు, తను కడుపుతో లేదా, ఎవరు చెప్పారు? ఈ స్కానింగ్ రిపోర్ట్స్ చెప్పాయి. ఈ స్కానింగ్ మీద వల్లి పేరు కానీ తీసిన డేట్ కానీ ఏమీ లేదు. ఈ రిపోర్ట్స్ ఇచ్చిన డాక్టర్నే నిలదీసి అడిగితే వాళ్ళమ్మ భాగ్యం వాళ్ళ నాన్న శ్రీవల్లి కలిసి ఆడిన నాటకమని తేలింది అనగానే అవునా, నిజమా, అంటే దాని కడుపులో బిడ్డ లేదా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. నేను చెప్పేది మీకెందుకు అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పాను గానీ ఎలా అర్థమవుతుంది? ఏదైనా సరే నువ్వు దాని కడుపులో బిడ్డ ప్రాణాలు తీసేశావు. ఇప్పటికే అది కుమిలిపోతూ ఉంటే ఇంకా దాన్ని బాధ పెట్టడం భావ్యం కాదు అంటూ మాట్లాడేసరికి సరే అత్తయ్య, ఇప్పుడేంటి, తన కడుపులో బిడ్డ ఉంది అనే మీరు నమ్ముతున్నారు? అవునే నమ్ముతున్నాను. ఒకవేళ నువ్వు నిజమని నమ్మించాలని ట్రై చేసినా నేను నమ్మను. డాక్టర్ని తీసుకొచ్చి నిజం చెప్పిస్తే నమ్మేదాన్నేమో అని చెప్పాను కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాను అత్తయ్య, నేను వల్లి కడుపులో బిడ్డ లేదని నిరూపిస్తాను, నా నిజాయితీ నిరూపించుకుంటాను అనగానే అయితే నువ్వు నీ నిజాయితీని నిరూపించుకో, అప్పుడు నేనే దాన్ని మెడపట్టి బయటకు గెంటేస్తానని ఇంకా బుజ్జమ్మ కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదిలా ఉంటే ధీరజు ప్రేమ మీద చాలా కోపంతో ఉంటాడు. ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చాలా కోపంగా బయట కూర్చునేసరికి అది నన్ను మోసం చేసింది అంటూ అటు ఇటు మాట్లాడుతూ ఉంటాడు. ఏమైంది ధీరజ్, ఏం జరిగింది అనగానే ఏం జరగడం ఏంటి వదినా, ఆ ప్రేమ నన్ను మోసం చేసింది అనేసరికి ప్రేమ నిన్ను మోసం చేయడం ఏంటి ధీరజ్, నిన్నెందుకు మోసం చేస్తుంది? నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడే ప్రేమ నిన్ను మోసం చేయదు అనగానే మోసమే చేసింది వదిన. మోసం చేసే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ అని చెప్పి అది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళింది అనగానే ఏం మాట్లాడుతున్నావు ధీరజ్ అనగానే అవును వదిన అని చెప్పి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. నమ్మలేకపోతున్నాను ధీరజ్, నీకు చెప్పకుండా నాకు చెప్పకుండా ప్రేమ అలా ఎందుకు వెళ్తుంది? అదే కదా నాకు అర్థం కావట్లేదు అనగానే ప్రేమకు నువ్వంటే ఇష్టం కాబట్టే వెళ్ళింది ధీరజ్ అనేసరికి ఏం మాట్లాడుతున్నావు వదిన, నేనంటే ఇష్టమేంటి అని చెప్పాను కానీ ఇష్టమే ధీరజ్, నీకు కారు కొనివ్వడం కోసమే నీకు చెప్పకుండా మరీ వెళ్ళింది. నీకు కారు కొనిపెడితే నువ్వు ట్రావెల్స్ మొదలు పెడతావని, నీ భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతోనే నాకు ఎప్పుడు అబద్ధం చెప్పని ప్రేమ అబద్ధం చెప్పి మరీ వెళ్ళింది అంటే అర్థం చేసుకోవాలి ధీరజ్, నువ్వే అర్థం చేసుకోవాలి అనగాని ఏం మాట్లాడుతున్నావు వదిన, అంటే తప్పు నాదంటావా అనగానే తప్పు నీది అని నేను చెప్పడం లేదు, కానీ ప్రేమ చెప్పకుండా వెళ్ళింది అంటే అది నీ మీద ప్రేమతోనే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని నువ్వు తెలుసుకోవాలి ధీరజ్ అని చెప్పనేసరికి ఏంట వదిన, నాకు చెప్పకుండా వెళ్ళి నా మీద ప్రేమ అంటున్నావు అనగానే అవును వెళ్ళు ధీరజ్, అసలు ఆ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుందో వెళ్ళు, అసలు నువ్వే దగ్గరుండి ప్రేమను తీసుకువెళ్లాల్సిన
టైం అది. కానీ నువ్వు తీసుకువెళ్ళలేదు. ఎలా అయినా తను వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం కోసమే తను అక్కడికి వెళ్ళింది. నువ్వు గనక అక్కడికి వెళ్ళి తన కంటి ముందు కనిపిస్తే ప్రేమ చాలా సంతోషపడిపోతుంది. తను మొదటి పెర్ఫార్మెన్సు నీ కళ్ళ ముందు ఇవ్వాలని ఎన్నోసార్లు ఆశపడింది. ధీరజ్ కోసమే నేను ఇక మీదట ఏదైనా చెయ్యాలనుకుంటున్నానక్క అని నాకు ఎన్నోసార్లు చెప్పింది. వెళ్ళు ధీరజ్, తన మీద కోపంతో కాదు, తన మీద ప్రేమతో వెళ్ళు. నీ మీద ప్రేమతోనే వెళ్ళింది, నిన్ను మోసం చేయాలని కాదు అనేసరికి సరే వదినా అని తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. కాల్ చేసేసరికి చెప్పు ధీరజ్ అనగానే, ఇంతకీ ఆ డ్యాన్స్ ప్రోగ్రాం ఏ ఊర్లోని అని చెప్పి ఇంకా ప్రేమ వాళ్ళ ఫ్రెండ్ని అడగడంతో పక్క ఊర్లోనే ధీరజ్ అనేసరికి సరే నేను వెళ్తాను అనగానే, నేను వస్తాను ధీరజ్ అనేసరికి సరే ఎక్కడున్నా నువ్వు, నేను పలానా చోటకి వచ్చేస్తాను, నువ్వు వచ్చేసే ధీరజ్ అనేసరికి సరే అని ఇంకా తన ఫ్రెండ్ కూడా ధీరజ్ కూడా బయలుదేరేసరికి ఇంకా అసలు ఎలా చేసింది అనగానే, నీ మీద ప్రేమతోనే ధీరజ్, నీకు ఆ కారు ఏదో కొనిపెట్టాలనే ప్రేమ ఆతృత, లేదంటే ప్రేమ ఎందుకు అంత ఆతృత పడుతుంది? నీకు మీద చాలా ఇష్టం తనకి, నువ్వంటే చాలా ఇష్టం. నీకు కారు కొనిపెట్టే అవకాశం తనకు ఎలా వచ్చిందని ఎంతగానో సంబరపడిపోయింది. నువ్వు దగ్గరుంటే నీ కంటి ముందే తను ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇద్దామని ఎంతో ఆశపడింది. కానీ నువ్వు రాలేదు కదా అని చెప్పాను. కానీ ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి అనగానే ఇన్ని గంటలకి అనేసరికి ఈలోపు మనం వెళ్ళిపోతామా ధీరజ్ అనగానే వెళ్ళిపోతాము అని చెప్పాను. కానీ ఇంకిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఆ ప్రోగ్రాం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వచ్చేస్తారు. అక్కడికి వచ్చేసేసరికి ఇంకా అక్కడ అంతా హడావిడిగా ఉంటుంది. స్టేజ్ దగ్గరికి వెళ్తారు. స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి అంతా చూస్తారు. ఒక్కొక్కరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. నువ్వు లోపలికి వెళ్ళి ప్రేమ ఏ గదిలో ఉందో చూడు, నిన్నైతే లోపలికి రానిస్తారు కదా, నన్నైతే రానివ్వరు కదా అని చెప్పాను. కానీ సరేనని ఇంకా అక్కడికి స్టేజ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి ప్రేమ అక్కడ లేదు అన్న విషయం తెలుస్తుంది. అదేంటి ప్రేమ అక్కడ లేదేంటి, ఆ రూమ్లోని ఈ రూమ్లోని కూడా లేదు, ప్రేమ ఎటు వెళ్ళింది, ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్కి అనే కదా వచ్చింది ప్రేమ అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా బయటకు వచ్చి ఏంటి ప్రేమ ఉందా అని చెప్పాను. కానీ లేదు ధీరజ్, ఇక్కడ ప్రేమ కనిపించడం లేదు అనగానే, అదేంటి ప్రేమ కనిపించకపోవడం ఏంటి అనగానే, అదే నాకు అర్థం కావట్లేదు ధీరజ్ అని చెప్పనేసరికి ఇంక ఇద్దరు బయటకు వస్తారు. ఇంతకీ ప్రేమ ఎటు వెళ్ళింది, మరి నువ్వు ఇందాక ఫోన్ చేసినప్పుడు ప్రేమ మాట్లాడలేదా? అసలు ప్రేమ మాట్లాడలేదు, ఫోన్ అయితే లిఫ్ట్ చేశారు కానీ అవతల వాళ్ళ దగ్గర నుంచి చిన్న సౌండ్ కూడా రాలేదు అనగానే, ప్రేమ ఏదైనా ప్రమాదంలో ఉందేమో ధీరజ్, ఒక్కసారి ఫోన్ చెయ్యి అనేసరికి ధీరజు ప్రేమకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఇంకీసారి ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. ఫోన్ అలా రింగ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మొక్కల్లోకి విసిరేస్తాడా ఫోన్ అయితే. విసిరేసేసరికి ప్రేమ ఫోన్ వంక చూస్తూనే ఉంటుంది. ప్లీజ్ నా భర్తతో మాట్లాడనివ్వండి ప్లీజ్ అని ఎంత బ్రతిమాలినా, ఏంటి నీ భర్తతో మాట్లాడి ఇక్కడికి రప్పించేద్దాం అనుకుంటున్నావా అంటూ ఇంకా వాడు నోటుకొచ్చి ప్లీజ్ మాట్లాడనివ్వండి, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, నా మీద కోపంతో ఉంటాడు అని చెప్పనేసరికి, ఒక్కసారి నువ్వు ఒప్పుకుంటే నువ్వు అడిగిన 10 లక్షలు ఇచ్చేస్తాను, నిన్ను ఎలా అయితే తీసుకొచ్చానో అలానే తీసుకెళ్ళి అప్పచెప్పేస్తాను అనేసరికి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అంటూ ఇంకా వాడిని తిట్టడం మొదలు పెడుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా నర్మద ఆలోచించుకుంది కదా, ఆ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. తన ఫ్రెండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాడు. తనకి ఫోన్ చేసేసరికి, ఏంటి నర్మద ఏదో హెల్ప్ అన్నావు అనగానే, నువ్వు అర్జెంటుగా పలానా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసే అని చెప్పనేసరికి సరే అని ఆ హాస్పిటల్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తాడు. నర్మద కూడా వెళ్తుంది. వెళ్ళడంతో ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావనగానే, ఇక్కడ ఒకటి తేల్చుకోవాల్సిన విషయం ఉంది. ఇందాక హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ ఆ డాక్టర్ రాను అని చెప్పింది. ఈ డాక్టర్నైనా ఇంటికి తీసుకువెళ్తేనే గాని ఉపయోగం లేదు అనేసరికి, అసలేంటి సమస్య అనగానే మొత్తం విషయం అంతా కూడా చెప్తుంది నర్మద. పద తేల్చేద్దామని లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఈలోపు అతనికి ఫోన్ వస్తుంది. అర్జెంటుగా పలానా చోటుకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి అనేసరికి, అయ్యో నర్మద నేను అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళాలి ప్లీజ్ నర్మద ఏమీ అనుకోకు అనేసరికి,
ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు అనగానే, లేదు నర్మదా, నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయమని చెప్పారు. నేను వెళ్ళడం ఆలస్యం అయితే మళ్ళీ ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తాయి. దయచేసి అర్థం చేసుకో. అక్కడికి వెళ్ళి ఇంపార్టెంట్ అనుకుంటే నువ్వు ఫోన్ చేయి. మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళి నేను వస్తాను అనేసరికి సరే అని నువ్వు వెళ్ళైతే నేను వెళ్తానని లోపలికి వెళ్తుంది నర్మద. లోపలికి వెళ్ళేసరికి డాక్టర్ గారిని కలవాలి అనగాని, ఏం పేరు అనగాని డాక్టర్ మెరుపు తీగ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి డాక్టర్ మెరుపు తీగ, ఏం మాట్లాడుతున్నారు మేడం? ఆ పేరుతో ఇక్కడ ఏ డాక్టరు లేరు అనగాని, లేదండి, లాస్ట్ టైము ఇక్కడే ఆ డాక్టర్ గారితో మా అక్కకు ట్రీట్మెంట్ ఇప్పించాము. అది ఒక 3 డేస్ బ్యాక్ అనగాని, 3 డేస్ బ్యాకా? అసలు 3 డేస్ బ్యాక్ ఈ హాస్పిటల్లో డాక్టర్సే లేరు మేడం. అందరూ మెడికల్ క్యాంప్కి వెళ్ళి ఈరోజు మార్నింగే అందరూ డ్యూటీలకి వచ్చారు అనేసరికి, ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ డాక్టర్ మెరుపుతేగ, పొట్టిగా లావుగా ఉంది అనేసరికి, ఏంటి డాక్టర్ మెరుపుతేగ, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పంటది. ఇంతకీ ఆ నర్సుకి ఈ స్వీపర్ పేరు తెలియక అట్నుంచి ఇంకో నర్సు వెళ్తే ఏమన్నారు అనగానే, డాక్టర్ మెరుపుతేగ అనేసరికి, మేడం మెరుపుతీగ డాక్టర్ కాదు, ఇక్కడ మెయిన్ స్వీపర్ అంతే అని చెప్పాను. కానీ ఏంటి స్వీపరా అని చెప్పాను. కానీ అవును మేడం, ఇక్కడ ఫ్లోర్ క్లీనర్ చేసే తనే సీనియరు అనేసరికి, ఎక్కడుంది తను అనగానే, అక్కడ బయట హాల్లో క్లీన్ చేస్తుంది కదా మేడం, మీరు తననే కదా క్రాస్ చేసుకుని వచ్చారు, చూడలేదా అనేసరికి వెంటనే గబగబా అక్కడికి వెళ్ళేసరికి ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటుంది. క్లీన్ చేస్తూ ఉండేసరికి నర్మద ఆ రోజు మాట్లాడిన ప్రతి మాట గుర్తు తెచ్చుకుని, అవును తను మెయిన్ స్వీపరే, ఆ రోజు మాట్లాడడం మాట తీరు కూడా అలాగే అనిపించింది. అంటే వీళ్ళంతా కలిసి ప్లాన్ చేసి ఒక స్వీపర్ని తీసుకొచ్చి ఈ రకంగా నాటకమాడతారా? వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని వెంటనే నర్మద డాక్టర్ మెరుపుతీగ గారు అని వెనకాల వెళ్ళి పిలుస్తుంది. పిలిచేసరికి, డాక్టర్ మెరుపుతీగ, ఇక్కడ డాక్టర్ పేరుతో మెరుపుతీగ ఎవరూ లేరు కదా, ఉన్నది నేనే కదా, ఎవరు నన్ను పిలిచింది అని వెనక్కి తిరిగి చూసేసరికి నర్మద కనిపిస్తుంది. ఒక్కసారిగా నర్మదను చూడడంతో షాక్ అయిపోతుంది మెరుపుతీగ. చెంప చెల్లు మనిపించడంతో ఇంకా పక్కకు వచ్చేస్తారు. ఏంటి పిచ్చి పిచ్చి డ్రామాలు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నిజం చెప్పు, అసలు నువ్వు ఆ రోజు డాక్టర్ వేషం ఎందుకు వేశావు? ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్సే లేరంట కదా, స్వీపర్ వయ్యుండి డాక్టర్ వేషం వేసి నాటకాలు ఆడతావా ఏంటి? వల్లి కడుపు పోయింది నా వల్లనేనా? బండి మీద రావడం వల్లే కడుపు పోయిందా చెప్పు అని చెప్పనేసరికి, అది మేడం అనగానే మళ్ళీ చెంప పగలగొడుతుంది. మేడం ఇలా కొడుతూ ఉంటే నేను ఎలా చెప్పాలి అనగానే, చెప్పైతే అని మళ్ళీ చెంప పగలగొట్టేసరికి, వద్దు మేడం చెప్తాను, నేను నిజం చెప్పడమే మంచిది, మీరు కొట్టే చెంప దెబ్బల కన్నాను అని చెప్పి మొత్తం నిజమంతా చెప్తుంది. అంటే ఆ సుకన్య, ఆ భాగ్యం వీళ్ళంతా కలిసి నాటకమాడారా అనగానే, అవును మేడం, తనకు అసలు కడుపే లేదంట, కానీ బండి మీద మీరు తీసుకురావడం వల్ల జరిగిన యాక్సిడెంట్ వల్లే ఇదంతా జరిగిందని చెప్పింది అనగానే, యాక్సిడెంట్ ఏంటి, యాక్సిడెంట్ ఎలా జరిగింది అనగానే, అయినా మీకు తెలియదా విషయం? ఆ ఆటో నడుపుకొచ్చింది కూడా ఎవరో కాదు, సుకన్యనే. సుకన్యకు ఆటో నడపడం కూడా వచ్చు కదా, కావాలనే ప్లాన్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చారు. తనకు అసలు కడుపే లేదు అని చెప్పనేసరికి, ఇదే విషయం ఇంటికొచ్చి చెప్తావా అనగానే, మేడం ప్లీజ్ మేడం, దయచేసి వద్దు మేడం, సుకన్య నా స్నేహితురాలు మేడం అనగానే, ఇప్పుడు గనక నువ్వు ఇంటికొచ్చి చెప్పలేదనుకో, నువ్వు డాక్టర్ వేషం వేసి ఒక గర్భిణీ స్త్రీకి కడుపు పోయేటట్టు చేశావని నేను మెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను, వెళ్ళనా అని చెప్పనేసరికి, మేడం అలా అంటారేంటి, సరే అయితే నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళబోయేసరికి, ప్లీజ్ మేడం వద్దు మేడం, దయచేసి వద్దు మేడం, మేడం ప్లీజ్ మేడం అని చెప్పి బ్రతిమాలుతూ ఉండేసరికి, అయితే ఇంటికి వచ్చి మొత్తం విషయం అంతా చెప్పలేదనుకో, ఏ మాత్రం తేడా వచ్చినా మాత్రం చీరారేస్తాననేసరికి, వద్దు మేడం, చెంపదెబ్బలు తిన్నాను కదా, వేళ్ళు కూడా పడే ఉంటాయి అని చెప్పాను. కానీ సరే పద అని ఇంకా తనని కాస్త తీసుకుని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర బయటే కూర్చోబెట్టి లోపలికి వెళ్తుంది. వల్లి అక్క అనగాని, ఏంటే నీకు ఒకసారి చెప్తే బుద్ధి రాదా?
ఎందుకు దాన్ని పదే పదే పిలుస్తావు? అత్తయ్య, కొంచెం మీరు సైలెంట్గా ఉంటే నిజానిజాలన్నీ బయటకు వస్తాయి అత్తయ్య. మీరు ఎందుకు అంత ఆవేశపడుతున్నారు? అంత కంగారు ఎందుకు పడుతున్నారు? మీరు ఆవేశపడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దయచేసి నా మాట వినండి అనగాని, ఏంటి నర్మదా, ఏంటి అని చెప్పి రామరాజు వస్తాడు. ఈలోపు సుకన్య, వల్లి ఇద్దరు కూడా వస్తారు. రావడంతోటే వల్లి చెంప పగలగొడుతుంది నర్మద. ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. నర్మద, ఏం చేస్తున్నావు? తన ఇంటి పెద్ద కోడలు నీకంటే పెద్దది అన్న విషయం నీకు గుర్తులేదా ఏంటి? పెద్ద కోడలు పెద్దది అంటే పెద్ద పెద్ద పనులే కదా చెయ్యాలి మామయ్య గారు. అంతే తప్ప పనికి మాలిన పనులు చేయకూడదు కదా, అబద్ధాలు చెప్పకూడదు కదా అని చెప్పనేసరికి, అబద్ధాలు చెప్పిందా, పనికి మాలిన పనులు చేసిందా, ఏం మాట్లాడుతున్నావమ్మా అనగానే, అమ్మా డాక్టర్ మెరుపుతేగా, రామ్మా లోపలికి అని చెప్పనేసరికి లోపలికి అడుగు పెడుతుంది స్వీపర్ డ్రెస్లో. ఇదేంటి డాక్టర్ ఈ డ్రెస్లో ఉన్నారు అనగానే, తను చేసే పని అదే కదా మావయ్య అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు నర్మదా అని చెప్పాను. కానీ అవును మావయ్య, తనేమీ హాస్పిటల్ డాక్టర్ కాదు, ఆ హాస్పిటల్లో పనిచేసే మెయిన్ స్లీపర్, తడిగుడ్డలు వేసుకునే స్వీపర్ తను. ఏంటమ్మా నర్మది, ఏమంటున్నావు అనగాని, అవును మావయ్య, తను మెయిన్ స్వీపరేనంట అని చెప్పనేసరికి, ఇదంతా నీతో ఎవరు నాటకం ఆడించారో చెప్పు అంటూ మరొక చెంప పగలగొడుతుంది. ఇదంతా సుకన్య, భాగ్యం అలాగే ఈ వల్లి ముగ్గురు కలిసి ఆడించిన నాటకమే. అంటే నాటకమేంటి అనగానే, తనకసలు నిజంగానే కడుపు లేదండి. కడుపు లేకుండానే ఈ అమ్మాయి తీసుకొచ్చేటప్పుడు బండి మీద నుంచి పడిపోవడం వల్లే కడుపు పోయింది అని చెప్పమని చెప్పారు. అందుకే నేను అలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే మాత్రం నేనెందుకు అలా చెప్తాను? నాకేం అవసరం? మీ మీద నాకేమన్నా పాత కక్షలు ఉన్నాయా ఏంటి అబద్ధాలు చెప్పి మోసాలు చేయడానికి? వాళ్ళేదో డబ్బులు ఇస్తానంటే ఆశపడి ఒక అరగంట సేపు నాటకం ఆడమంటే, మా హాస్పిటల్లో ఎలాగా డాక్టర్స్ అందరూ మెడికల్ క్యాంపుకి వెళ్ళారు కదా అని ఒక రూమ్ని వాళ్ళకి ఇచ్చి ఆ రూమ్లోనే ఇదంతా చేశాను. అంతే తప్ప అంతకు మించి నాకేం తెలియదండి. ఈ భాగ్యం, ఈ సుకన్య, ఈ వల్లి వీళ్ళంతా కలిసి నాటకం ఆడమంటేనే నాటకం ఆడాను. అసలు ఈ పిల్లకి కడుపే లేదంట, కానీ కడుపు పోయింది అని చెప్పమని చెప్పారు. అదే చెప్పాను. అందులో నా తప్పేముంది? ఈవిడ వచ్చినప్పటి నుంచి నా చెంపలు వాయి కొడుతూనే ఉంది అని చెప్పి మెరుపుతీగ కాస్త మొత్తం విషయమంతా బయట పెట్టేసరికి రామరాజు కాస్త చాలా కోపంగా చూస్తాడు. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, నేనేదో తప్పు చేశానన్నారు కదా, మీ ముద్దుల కోడలు కడుపు పోవడానికి కారణం నేనేనంటూ తెగ బాధపడిపోయారు కదా అత్తయ్య. అసలే మీ పెద్ద కోడలు కడుపు పోయింది అనే బాధలో ఉంటే నువ్వింకా తనని బాధ పెడుతున్నావంటూ నన్ను హేళనగా మాట్లాడారు కదా అత్తయ్య. ఇప్పుడు మాట్లాడరేంటి? ఏమన్నారు బావగారు? నాకు వల్లి అక్క మీద కోపం ఉంటే కోపంలాగే ఉండాలి కానీ కడుపులోని బిడ్డ ప్రాణాలు తీసేయంత పగ పెంచుకోకూడదు అన్నారు కదా. నేను అలా ఒకరి ప్రాణాలు తీయాలని, ఒకరిని బాధ పెట్టాలని చూసే మనిషిని కాదు మా బావగారు. అలా చూసే మనిషినైతే వల్లి అక్క గురించి నాకు నిజాలు తెలిసిన రోజునే బయట పెట్టేదాన్ని. కానీ నేనప్పుడు బయట పెట్టలేదే. ఎందుకని? మీరంతా సంతోషంగా ఉండాలని, తనకు పదే పదే మారమని చెప్పానే తప్ప నిజాన్ని బయట పెట్టాలని అస్సలు అనుకోలేదు. ఈ రోజు వరకు కూడా నిజాన్ని బయట పెట్టలేదు. అమూల్య విషయం మాకు తెలిసిన తర్వాత కూడా వల్లి యొక్క చెంప పగలగొట్టి మేము ఇలాంటిది ఇంకోసారి రిపీట్ అయితే చెప్తాము అని బెదిరించానే తప్ప మీకెవరికైనా చెప్పానా? అంతేగాని నేనేమి కాపరాలు కోలగొట్టేదాన్ని కాదు. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే సంతోషపడే క్రూరత్వం నాకు లేదు. మీ ఆవిడికి మాత్రమే ఉంది. వల్లి అక్క ఎన్నో తప్పులు చేసింది. ప్రేమ నగలు దొంగతనం చేసి వాటిని దాచుకుని ఆ నింద మావయ్య గారి మీద పడినా, మావయ్య గారిని ఎదిరింటి వాళ్ళు అవమానించినా అదే పదే పదే గుర్తు చేసి మావయ్య గారికి నా మీద ప్రేమ మీద కోపం వచ్చేటట్టు చేసిందే గాని తనే నగలు దొంగతనం చేసిందని నేను చెప్పానా? కానీ తిరుపతి బాబాయిని మాత్రం ఇరికించింది. ఏ బాబాయ్ అనగానే, అవును పెద్దలుడు, ఆ నగలు నేను తీసి దాచిపెట్టినవి కాదు బావా, వల్లియే నాకిచ్చింది. ఆ విషయం చెప్తే తనని మందలిస్తారు అన్న ఉద్దేశంతో
బాబాయ్ నాకు ఈ హెల్ప్ చెయ్యండి అని తను నన్ను బ్రతిమాలడం వల్లే నేను చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప నేను నీ పరువు పోయే పని ఎప్పుడైనా చేస్తానా బావా? ఎప్పుడు కూడా చెయ్యను బావా అని చెప్పి తిరుపతి కాస్త అంటాడు. అనేసరికి అమూల్య విషయం ఏంటి నర్మదా, అమూల్య విషయం ఏంటి అంటున్నావు? అవునన్న, నాకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపించింది ఎవరో కాదు, వల్లి వదినే. వల్లి వదిన వాళ్ళమ్మే ఇద్దరు కలిసే నన్ను తీసుకువెళ్ళి ఆ విశ్వగాడికి పెళ్లి రేపనగా ముందు రోజు తీసుకువెళ్ళి అప్పగించింది వీళ్ళిద్దరే అనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అమూల్య అని చెప్పాను గానీ, అవునన్న, నేను చెప్పేది అక్షరాల నిజం. ఈ నిజం తెలిస్తే పెద్దన్నయ్య ఎక్కడా వదిన్ని పుట్టింటికి పంపించేస్తాడేమోనన్న భయంతో ఇన్ని రోజులు చెప్పలేదు. ఒక్కసారి అదే ఆ శ్రీరామనవమి రోజున పెద్ద అన్నయ్యని నిలదీసి అడిగితే వల్లి వదిన తను చేసిన తప్పుని తీసుకువెళ్లి ప్రేమ వదిన మీదకి నెట్టేసింది. అందుకే ఆ రోజే నేను నిజం చెప్పేశాను. నన్ను తీసుకువెళ్ళింది ప్రేమ వదిన కాదు వల్లి వదిన అంటూ అప్పుడు చెప్పడం వల్లే అన్నయ్య తీసుకెళ్లి వల్లి వదిన్ని పుట్టింట్లో వదిలేశాడు. వదిలేసినందుకు గాను పుట్టింటి నుంచి ఇక్కడికి రావడం కోసమే పెద్దన్నీకి ప్రమాదం కలిగేటట్టు చేసింది వీళ్ళే, ఇప్పుడు కడుపు నాటకం ఆడింది వీళ్ళే అనగానే ప్రమాదం ఏంటి? అప్పుడొకసారి ఒక లారీ పెద్దన్నయ్య మీదకి వచ్చేస్తే ప్రేమ వదిన కాపాడింది కదరా అన్న, ఆ ప్రమాదాన్ని ప్లాన్ చేసింది వీళ్ళ ముగ్గురే అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు. నా ఇంట్లో చేరి నా కూతురు జీవితాన్ని నాశనం చేసి నా కొడుకు ప్రాణాలు తీయాలని చూసిన నిన్ను ఇంకా ఇంట్లో ఉంచాలా, ఇంటి బయటకు గెంటేయాలా? ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. తక్షణమే నువ్వు నా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అనేసరికి మామయ్య గారు అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. అంటూ మొత్తం విషయం అంతా కూడా చెప్పేసేసరికి ఇంకా రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఈ విషయాలన్నీ నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? మరి ఏం చేయమంటారు మామయ్య? వల్లి అక్కనేమో మీరు ఏరుకోరి మరీ ఇంటికి పెద్ద కోడలుగా తీసుకొచ్చారు. మీరు ఏరుకోరి తీసుకొచ్చిన బావగారి భార్య ఇలా చేసింది అన్న విషయం మీకు తెలిస్తే మీరు బాధపడరా? మీరు బాధపడితే మేము ఎలా చూస్తూ ఊరుకుంటాము? అందుకోసమనే నిజాన్ని బయట పెట్టలేకపోయాం మామయ్య గారు. ఇంత జరిగిన తర్వాత కూడా నిజం బయట పెట్టకపోతే ఇంకా మేమే తప్పు చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు కూడా వల్లి అక్కకు కడుపు లేకపోయినా కడుపు ఉందని చెప్పి నాటకమాడి మరీ ఇదంతా చేసింది అంటూ ఇంకా నర్మదా అందరూ కూడా చెప్పేసేసరికి రామరాజు అయితే, పెద్దోడా, నేను ఏ నిర్ణయం అయినా తీసుకోనాను కానీ నేనే ఇంట్లోంచి బయటకు గెంటేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఎప్పుడైతే అది నా చెల్లెల విషయంలో తప్పు చేసింది అన్నది తెలిసిందో అప్పుడే తనని ఇంట్లోంచి బయటకు గెంటేశాను. ఇప్పుడు మళ్ళీ కడుపు లేకపోయినా కడుపు ఉందని నాటకమాడి ఇంత చేసిన దాన్ని ఇంకా ఎలా క్షమిస్తాను నాన్న? క్షమించను. క్షణం కూడా ఇది నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. తక్షణమే ఇది నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోకపోతే పోలీసులకు ఫోన్ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వల్లి. దయచేసి నువ్వు నీ అంతట నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపో. లేదంటే మాత్రం నేను బయటకు గెంటేస్తే నీకు ఎలాంటి పరిస్థితి వస్తుందో తర్వాత నీ ఇష్టమని చెప్పి ఇంకా చందు అనేసరికి అది కాదు మామయ్య గారు అని కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వేదవతి, ఒక్క నిమిషం కూడా తను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. తక్షణమే ఇంట్లోంచి బయటకు గెంటే బుజ్జమ్మ అనగానే ఆ పని నేనే చెయ్యాలండి. ఎందుకంటే దీని మాటలు నమ్మి ఎప్పుడూ అబద్ధం చెప్పని నర్మదను కూడా నేను అవమానించాను, కొట్టాను అని చెప్పి ఇంకా బుజ్జమ్మ కాస్త వల్లిని మెడపట్టి బయటకు గెంటేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధీరజు.